క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఈ లోకంలో దేవుడు తమకు తోడుగా ఉండాలని కోరుకునే వ్యక్తులు ఉండరు కదా. ప్రతి ఒక్కరూ దేవుడు తమకు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని, వారు చేసే ప్రతి పనిలో వారికి విజయం చేకూరాలని, వారి అవసరతలన్నీ తీర్చబడాలని కోరుకుంటూ ఉంటారు. మనం అడిగి ప్రతిదీ కూడా మనకు అవసరమైతే దేవుడు తప్పకుండా దయచేస్తారు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేవా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభు మాటకు విధేయత చూపిస్తూ ఆయనకు లోబడి జీవించే బిడ్డలంటే ఆయనకి ఎంతో ఇష్టం, ప్రియం. ఆయనకు ప్రీతికరంగా మనం జీవించినప్పుడు మనకు ఏ కొరత లేకుండా ఆయన మనకు తోడై ఉండి యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని మన పట్ల కూడా స్థిరపరచడానికి సమర్థుడు. ప్రభు నీకు ఇచ్చిన మాటను నెరవేర్చుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. నీవు చేయవలసిందల్లా ప్రభువుకు ప్రీతికరంగా జీవించడమే. అలా నువ్వు జీవించినట్లయితే దేవునికి ఇష్టడిగా ఉండగలవు. ఆయన తోడుని ఎప్పటికీ పొందుకోగలవు.